Welcome to Python Live YouTube channel. So here's my topic వచ్చరికి ఏంటంటే Python program to triple all numbers of a given list of integers using map. సో మన దగ్గర ఒక సెట్ ఆఫ్ లిస్ట్ ఉందనుకోండి ఇంటీజర్స్కు వాటిని కూడా ట్రిపుల్ చేయమంటున్నాడు యూజింగ్ మ్యాప్ ఫంక్షన్తో. సో మ్యాప్ ఫంక్షన్తో ఎలా ట్రిపుల్ చేయాలో నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ తీసుకుంటే నా దగ్గర నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే సంథింగ్ అన్నీ కూడా తీసుకుంటాను 1, 2, 3, 4, 5 వీటిని ట్రిపుల్ చేయమంటున్నాడు. ట్రిపుల్ చేయమంటే ఏం చేయాలంటే సింపుల్గా మ్యాప్ ఫంక్షన్ యూస్ చేసుకోవాలి. మ్యాప్ ఫంక్షన్ అనేది రెండు యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకోటి వచ్చేసరికి మనకి ఇటరేటర్ ఆరు మనకి ఏదైనా ఒక కంటైనర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ ఈక్వల్ టు మ్యాప్. ఓకే, రిజల్ట్ ఈక్వల్ టు మ్యాప్. నేను ఏమంటున్నానంటే ల్యాండా. ఓకే, ల్యాండా లైక్ అనానమస్ ఫంక్షన్ తీసుకుంటున్నా, ఎక్స్ అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొని ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ట్రిపుల్ చేయమంటాను, ఎక్స్ ప్లస్ ఎక్స్. ఓకేనా? సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఇదేని ట్రిపుల్ చేయాలంటే దీన్ని ట్రిపుల్ చేయమంటాను కాబట్టి ఇక్కడ నమ్మని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే నాకు ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఆ మ్యాప్ ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది, చూపిస్తాను మీకు మ్యాప్ ఆబ్జెక్ట్ ఎట్లా జనరేట్ అవుతుంది అని చెప్పేసి. రిజల్ట్ ఒకవేళ రన్ చేస్తే చూడండి నాకు. సో రన్ చేసినప్పుడు నాకు ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ జనరేట్ అయింది. సో ఈ మ్యాప్ ఆబ్జెక్ట్ని మనకు కావాల్సిన డేటా టైప్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లిస్ట్లో కన్వర్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ లిస్ట్ అని ఇస్తాను. లిస్ట్ అని ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేసినట్టయితే దీన్ని రన్ చేద్దాం. సో ఈ విధంగా రన్ చేసినట్టు చూడండి నాకు అన్ని కూడా ట్రిపుల్ అయినమాట. చూడండి ట్రిపుల్ 1 + 1 + 1 3, 2 + 2 + 2 6, 3 + 3 + 3 9, 4 + 4 + 4 12, 5 + 5 + 5 20 15. ఓకే, అండ్ అదేవిధంగా 6 + 6 15, 6 + 6 + 6 18, 7 + 7 + 7 ఓకే 21. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది నాకు ట్రిపుల్ అయింది యూజింగ్ మ్యాప్ అనేది రెండుని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి ఫంక్షన్ని, ఒకటి వచ్చేసరికి ఇటరేటర్ ఆర్ ఇటరబుల్. మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎలిమెంట్స్ పాస్ చేసే ఒక కంటైనర్స్ కూడా అనుకోవచ్చు. ఇక్కడ మీరు లిస్ట్ పాస్ చేసుకోవచ్చు, టపుల్ పాస్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా ఇక్కడ పాస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో యూజింగ్ మ్యాప్ ఫంక్షన్ మనం ఈ విధంగా ట్రిపుల్ చేసుకోవచ్చు ఈజీ వేలో. సో మీరు ఇంకా మాన్యువల్గా ఎక్కువ కోడ్ రాయాలనుకుంటే మీరు ఫర్ లూప్ యూస్ చేసి ప్రతిదానికి ఫర్ లూప్ రాసి చేయాల్సి వస్తుంది. సో అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది, ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.